మీరు ఎవరైతే జాయిన్ అయ్యారో ఎవరెవరేదో మీకు తెలుసు చూసుకుంటే, లేదు తెలియకపోయినా పర్లేదు, మీకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఈ పేర్లలో ఉంటే మీరు ఆ బిడ్డలకి కాల్ చేసి చెప్పండి. ఆల్రెడీ గ్రూప్లో ఉన్నారు కొంతమంది జాయిన్ అవ్వలేకపోయారు. ఇది దుష్టుడు చేస్తాడనమాట, విననివ్వడు. వారిలో ఉన్న శక్తి ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా చేస్తూ కిందికి పడేస్తాడు. కాబట్టి దయచేసి వినండి. ఆయన పేర్లు రాని వాళ్ళు ఒకటే అండి గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఇంకా ఏదో ఒక విధంగా దేవుడు గిఫ్ట్ ఇచ్చుంటాడు, వరం ఇచ్చుంటాడు. నేను ముందే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది బాధపడే అవకాశం ఉంటుందండి. దయచేసి అలా బాధపడద్దు. అది మనం బాధపడుతున్నామంటే అసూయ వల్ల బాధపడుతున్నాం. ఒకవేళ బిడ్డల్ని పేరు పెట్టి పిలిచాడు అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనకు తెలియకుండా దేవుడి చిత్తానుసారంగా వాళ్ళు ఏదో చేస్తున్నారమ్మా. సాక్రిఫైజెస్, పెనెన్సెస్, లేదంటే ఉపవాసాలు, శరీరానికే కాదు నోటి మాటలు కూడా ఉపవాసాలు, అనేక మంది బిడ్డలకు దాన ధర్మాలు చేస్తున్నారేమో మనకు తెలియదు. కానీ ఈ పేరు చదువుతున్నప్పుడు మీరు విశ్వసిస్తేనే అనేకులకు దీవెనకరంగా మారుతారు. ఆమె నలుడి ఒక్కరు కాదంట ఈ గ్రూప్లో ఉన్నది, దేవాదేవుడు చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. దేవుడికి కృతజ్ఞతలు అర్పించాలి కదా. కృతజ్ఞత అని స్తుతి బలి అర్పించువాడు దేవుణ్ణి గౌరవించును అని 50వ కీర్తనలో 23వ వచనంలో మనం చూసినాం. కాబట్టి నా సాక్ష్యం ఏంటంటే, ఈ అయోగ్యురాలికి ఆ దేవాదేవుడు అవకాశం ఇచ్చినందులకు వసంతక్క చైతన్యక ద్వారా ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. 5 గంటలు నిలబడి చెప్పే కృపను నేను ఎప్పుడు ఎక్కడా కూడా 5 గంటలు అయితే చెప్పలేదండి. ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. మీ అందరికీ తెలుసు, 4 సంవత్సరాలు దేవుడి సన్నిధి ముందు 5 గంటలు కూర్చున్నాను, కానీ 5 గంటలు ఎప్పుడు నేను నిలవలేదు. అయినప్పటికీ అయోగ్యురాలైనప్పటికీ దేవాదేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత ఈరోజు ఏం జరిగిందంటే, మీరు అందరూ ప్రార్థిస్తున్నారు గొంతు నొప్పి అని చెప్పాను కదా నిన్నటి రోజున. అయితే విపరీతమైన నొప్పి. సరే ఏదైతే ఏందని ఆ నొప్పిని కూడా ఎవరైతే అస్వస్థతలో ఉన్నారో వారి కోసం స్వస్థపరిచయ్యా. అదేవిధంగా ఒక ప్రైవేట్ పార్ట్లో నాకు నొప్పి ఉందండి, అది నేను చెప్పలేను. అయితే ఆ నొప్పిని కూడా నేను సాక్రిఫైస్ చేశాను. దేవుడికి చెప్పాను, అయ్యా నేను నా భర్త బండి మీద వెళ్తున్నాను, నాకు తెలుసు నా బాధ ఏంటో, నాకు తెలుసు నీకు తెలుసు, ఈ బాధనంతా స్వీకరించి దయచేసి కథోలిక శ్రీ సభను ముందుకు తీసుకెళ్ళు. మా యొక్క పోప్ లియో గారికి జ్ఞానాన్ని దయచే, మమ్మల్ని అందరినీ రూల్ చేయడానికి నీ యొక్క సత్యంలో అని 2 సబ్మిట్ చేశానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే, నైట్ విపరీతమైన నొప్పి, నేను చెప్పిన 2 పాటలలో నొప్పి ఉంది. దాని తర్వాత చర్చ్కి వెళ్ళాము. పొద్దున 3 గంటలకు లేవలేకపోయాను, విపరీతమైన నడుము నొప్పి ఉంది. సరే అని అక్కడికి వెళ్ళిన తర్వాత దివ్య ప్రసాదనాల ముందు నేను ఒకటే అడిగాను, అయ్యా నిన్ను తీసుకోబోతున్నాను, దయచేసి నీ చిత్తమైతే నాకు స్వస్థతని, నాతో పాటు అనేకులు గొంతు నొప్పితో ఉన్నారు వాళ్ళు కూడా స్వస్థతని అని అడిగినప్పుడు ఆల్మోస్ట్ తీసుకున్నారో లేదో ఒక 5 నిమిషాలే అండి, ఒక్క 5 నిమిషాలే. మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుని తీసుకోవాలి కదా, మనం విశ్వసించాలి కదా. 5 నిమిషాలు ఇలా తీసుకున్నాను. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని ఐ థ్యాంక్ యూ, ఐ ప్రైజ్ యూ, ఐ అడోర్ యూ అని మనసులో అనుకుంటూ ఉన్నాను. ఇంటికి వస్తున్నాము, మార్గం మధ్యలోనే స్వస్థత అయిందండి. ఆమె నలుయ గొంతు నొప్పి లేదు, మంట లేదు, సంపూర్ణంగా పోయింది. ఆమె హల్లెలూయా. దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే నా కోసం ఎవరైనా ప్రార్థిస్తున్నారంటే నా కుటుంబ సభ్యులైనా వెనకబడతారేమో. నిజం చెప్తున్నాను తల్లి, మిమ్మల్ని మెచ్చుకోవడం కాదు, మీకు సెల్ఫ్ డబ్బా కొట్టడం కాదు, మీరు ఏమన్నా అనుకోండి. నేను ఎప్పుడైనా ఇదే చెప్తాను, నా ఫ్యామిలీ కంటే ముందు ప్రార్థన విన్నపం అడిగే ముందు మీకే చెప్తాను. మీకు చెప్పిన తర్వాతే మా అమ్మకి కాల్ చేస్తాను. నేను మీకు చెప్పిన తర్వాతే గ్రూప్లో మా అమ్మకి కాల్ చేసి, అమ్మ నేను ఈ ప్లేస్కి వెళ్తున్నాను, నా కోసం ప్రేయర్ చేయి, నాన్నకు కూడా చెప్పు అని చెప్తాను మా అమ్మకి. సరే బిడ్డ అని చెప్తుంది మా అమ్మ. అన్నయ్యకి వదిన కూడా నేను చెప్తాను అని ఉంటుంది. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రేరేపిస్తే అలానే మనం నడుస్తున్నాం. అవునా? ఎస్. కాబట్టి దయచేసి విశ్వసించండి. మీ మధ్యస్థ ప్రార్థన లేకపోతే, నా తల్లి మధ్యస్థ ప్రార్థన, మా అమ్మ మధ్యస్థ ప్రార్థన, మా అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన లేకపోతే నేను ఎలా శూన్యమో, మీ ప్రార్థన లేకపోతే కూడా అంతే. అది నాకు తెలుసు. మీ శక్తి, మీ యొక్క ప్రార్థనా శక్తి మీకు తెలియట్లేదు కానీ నాకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తుంది, మీకోసం ప్రార్థించడం తప్ప మేబీ భవిష్యత్తులో కూడా నేనేం చేయలేనేమో. కాబట్టి దయచేసి నన్ను మన్నించండి. కాబట్టి ఈ సమయంలో దేవాదేవుడు కొన్ని పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, దయచేసి వినాలి. మీరు విన్న పేర్లు బిడ్డలకి కాల్స్ చేసి చెప్పండి. శౌరి లక్క దేవుడి పరిచర్య మొదలుపెట్టు, దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. శౌరి లక్క, ఆ అక్కకి గిఫ్ట్ ఉంది, వాక్యం పంచుకునే గిఫ్ట్. నేను ఈ పేర్లు మొత్తం చెప్పేది కూడా ఎవరి గురించి తెలుసా? వాక్యము పరిచర్య నేను చెయ్యగలనా అనే ప్రశ్న ఎప్పుడో ఒకసారి మీకు వచ్చిందంట. దేవాదేవుడు నువ్వు చెయ్యగలవు అని ఈరోజు రూఢీకరిస్తున్నాడు, వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, ప్రవచనం చెప్తున్నాడు. ఇది జరగబోతుంది. అయితే ఇది ఎప్పుడు ఫలితాన్ని చూస్తావంటే, నువ్వు ధైర్యముతో ముందుకు వచ్చినప్పుడు చూస్తావు ప్రతిఫలాన్ని.
చెట్టు పెట్టగానే పండ్లు రావండి. చెట్టుకి ఎరువు వేయాలి, నీరు పోయాలి, సూర్యరశ్మి కరెక్ట్ సమయానికి ఉదయకాలంలో దానికి తగలాలి. అన్నీ సమకూర్స్తేనే ఆ యొక్క చిన్న మొక్క చెట్టు అవుతుంది. మొక్క కంటే ముందు విత్తనము నశించనిదే మొక్క అవ్వలేదు. సేమ్ ఇదే ప్రాసెస్ గుండా మనం అందరం వెళ్తున్నాం. ఒక్కరు కాదు అందరూ, గుర్తుపట్టండి, ఒక్కరు కాదు అందరూ. మరి కొంతమంది పేర్లు ఎందుకు చెప్తున్నావు, అందరి పేర్లు ఎందుకు చెప్పట్లేవు అంటే డిస్ఒబీడియన్స్, అవిధేయత వల్ల కొంతమందికి అలా అవుతూ ఉంటుంది. లేదంటే మీకు దేవాదేవుడు వేరే వారి ద్వారా ఏదైనా చెప్పాడేమో, అది మీరు సానపట్టండి వాక్యం ద్వారా. వాక్యంలో సానపట్టాలి. మీ వల్ల మన వల్ల అవ్వదు. శౌరి లెక్కకు చెప్పండి దేవుడి పరిచర్యని. ఆ అక్క దేవాతి దేవుడు ఆ అక్కకి వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క వాక్యాన్ని పంచుకునే కృపనిచ్చాడు. ఎప్పుడైతే మొదలు పెడుతుందో తన యొక్క అంతరంగంలో ఉన్న ప్రతి ఆధ్యాత్మిక అస్వస్థత కూడా దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తనకు అర్థం కాని విషయాలు కూడా తన జీవితంలో ఎన్నో జరుగుతున్నాయి. వాటన్నిటికీ కూడా డెలివరెన్స్ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అనేకులకు దీవెనకరంగా ఆ బిడ్డను దేవాదేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 50 ఏళ్ళైనా సరే, 60 ఏళ్ళైనా సరే, డోంట్ వరీ అబౌట్ యువర్ ఏజ్. యు ఆర్ వెరీ యంగ్ ఇన్ క్రైస్ట్. మనమందరం దేవుల్లో చాలా యవ్వనస్తులం, గుర్తుపెట్టుకోండి. శౌరి లెక్క. రెండవదిగా జయశీల అక్క. ఇందాల ప్రేయర్ చేశారక్క. జయశీల అక్క, ఆ దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. దేవుడి పరిచర్యకి పాత్రులు, కానీ భయం ఉంది. ఆ భయాన్ని మనం మొత్తం ఆ యొక్క ఏమంటారని వెనుకకి నెట్టేయాలంటే ఈరోజు వాక్య పరిచర్యలో అది నేర్చుకుందాం అందరికీ అనమాట, వాక్య పరిచర్య. బట్ ఈ పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి, జయశీల అక్క. అదేవిధంగా జ్యోతి అక్క, మీ అందరికీ తెలుసు, మనకి రోజు వాక్యం చెప్తున్నారు, అవునా? ఇక్కడ ఈ జ్యోతి అక్క కాకుండా ఇంకెవరో బయట జ్యోతి అక్క ఉన్నారంట, నాకు తెలీదు. మరి ఉన్నారు, ఈ గ్రూప్లో ఉన్నారో లేదో నాకు తెలీదు. ఆ జ్యోతక్క కాకుండా ఇంకా వేరే జ్యోతక్క కూడా ఎవరో ఉన్నారంట. మరి మీకు తెలిసిన వాళ్ళు, వాక్య పరిచయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, బిడ్డల్ని పిలవండి. అదేవిధంగా మన గ్రూప్లో ఆల్రెడీ నిర్మలక్క వాక్యం బోధిస్తుంది. ఈ పేరు దేవుడు గుర్తు చేశాడంటే ఈ నిర్మలక్క కాకుండా ఇంకెవరో నిర్మల అక్క ఉన్నారు. దయచేసి ఆ బిడ్డలు కూడా చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. జోస్ఫిన్ అక్క ఆల్రెడీ వాక్యాన్ని మొదలుపెట్టింది. అయితే మొదలు పెట్టడమే వాక్య పరిచర్య కాదు, అది తెలుసుకుందాం వాక్యంలో. శౌరిలక్క దేవుడు చెప్పాడు. వసంత అక్క అంటే మొన్న నేను వెళ్ళాను కదా చర్చ్కి, ఆ అక్క జాయిన్ అవ్వలేదు అనుకుంటా. చైతన్యక్క మీరు చెప్పండి ఒకవేళ మీరు జాయిన్ అయ్యి ఉంటే. చైతన్యక్క ఉన్నారో లేదో తెలియదు. ఓకే, చైతన్యక్క కూడా ఆల్రెడీ ఇంతకుముందు వాక్యం పంచుకున్నారు కాబట్టి ఆ అక్క కూడా ఆల్రెడీ ఉన్నారు లిస్ట్లో. వసంతక్క, చైతన్యక్క, ఆల్ గ్లోరీ టు గాడ్. మేరీ అక్క మీకు వాక్య పరిచర్య గిఫ్ట్ దేవాదేవుడు ఇచ్చాడు, కానీ మీరు వాక్యం ఎక్కువగా చదవనందున మీకు ధైర్యం సరిపోవట్లేదు. నా వల్ల ఏడవుతుందిలే అని మీరు అనుకుంటున్నారు. నో, నా వల్ల కాదులే, నేను అయోగ్యురాలనే, నేను చెయ్యలేనులే. ఎస్, ఇదే దేవుడికి కావాలి. నేను చేస్తా, నేనేమైనా చేస్తా, నా వల్ల అవుతుంది, నేనేమైనా చేయగలుగుతా అంటే నో, వద్దు. దేవుడికి ఏం కావాలి? నా వల్ల కాదయ్యా. ఎస్, దెర్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే యూ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తుంది, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయగలవు, నేను చేయగలను. ఎవరి ద్వారా? క్రీస్తు మనలో ఉంటే. కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. అయితే నీలో నాలో రోజు ఉన్నాడా? పరిశుద్ధమైన బాలయేసు రోజు పుడుతున్నాడా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి, తప్పకుండా దేవుడు దర్శిస్తాడు, దర్శన భాగ్యం కూడా ఇస్తాడు. ఆమె ఆల్రెడీ ఒకరికి ఇచ్చాడు ఆ దేవాదేవుడు. ఈ రోజున మనం ఎప్పుడైతే దేవుని అడూరు చేస్తున్నామో, ఆమె హల్లెలూయా. మేరీ జ్యోతి అక్కకి ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, మీకు వర్డ్ ఆఫ్ గాడ్ వాక్య పరిచర్య చేసే శక్తి ఆల్రెడీ ఇన్బిల్ట్ మీకు ఉందంట, ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. బట్ మీరు సమయం తక్కువగా ఇస్తున్నారు. ఎస్, సమయము తక్కువగా ఇస్తున్నారు. దేనికి? వాక్యం చదువుతున్నారు, కానీ ప్రార్థన తక్కువైంది. ప్రార్థన వాక్యము రెండు ఎలా అంటే పడవలాగా అండి. ఇప్పుడు పడవ కూడా కాదండి, దాన్ని ఎట్లా అంటారు? 2 కాళ్ళు. ఎస్, ఇప్పుడు 2 కాళ్ళు ఉంటే ఎంత బలిష్టంగా నడుస్తాం మనం. ఒక కాలు కొంచెం నొప్పి లేచినా ఇంకో కాలుతో అయినా ముందుకు మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కేస్తాం, రైలు ఎక్కుతాం, లేదంటే ఫ్లైట్ అయినా ఎక్కుతాం. దేవుడి చిత్తం అయితే. ఆమేన్, హల్లెలూయా. భవిష్యత్తులో దేవుడి పరిచర్య కోసం. ఆమేన్. కాబట్టి ఆ దేవదేవుడు చెప్తున్నాడు, నువ్వు 2 కాళ్ళని ఏ విధంగా అయితే యూజ్ చేస్తున్నావో, బీ ఇన్ ద క్యాథలిక్ ఫెయిత్. దేవాదేవుడు ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాడు, మనందరికి పిలుస్తున్న వారికి అందరికి కూడా ఉండి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాక్యంతో పాటు ప్రార్థనకి అలసిపోకు. అదేవిధంగా స్తుతి ఆరాధన ఎక్కువగా చేయాలి. ఎవరికైతే ఆ దేవదేవుడు చెప్తున్నాడో పేర్లు పెట్టి స్తుతి ఆరాధన చేసినప్పుడు అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్వేస్ హీ ఈజ్ అలైవ్, హీఈస్ నాట్ అలైవ్ అండి, అదేమంటే యాక్టివ్.
యాక్టివ్. హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తూ ఉంది, దేవుడి యొక్క వాక్కు సజీవమును చైతన్యవంతమైనది. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ అలైవ్ ఇన్ యూ అండ్ మీ. సో వై వి ఆర్ డై? మనం చనిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు సజీవుడు, జీవవంతుడు మనలో ఉన్నాడు. జీవవాక్కుని చేత పట్టుకొని నువ్వు దేవుని ప్రకటించడానికి ఒక్క అడుగు ముందుకే 99 అడుగులు దేవాదేవుడు చూసుకుంటాడు. ఆమేన్. ఒక్క అడుగుతోనే స్టార్ట్ ఇవ్వాలి. 1000 అడుగులైనా. ప్రపంచానికే నువ్వు బోధించే వ్యక్తిగా నువ్వు మారాలంటే కనీసం నీ గ్రామానికి బోధించే వ్యక్తిగా నువ్వు మారాలిగా. ఆమేన్. అలా దేవాదేవుడు మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. నాట్ ఓన్లీ జోష్న, గుర్తుపెట్టుకో, ఒక్కరిని హైలైట్ చేయకు అస్సలే. నీకే ఉంది కాలు, నాకే కాదు, నీకే ఉంది కాలు. గుర్తుపెట్టుకో, దేవాదేవుడు స్వార్థపరుడు కాదు, నిస్వార్థపరుడు. అందరికీ ఆ దేవాదేవుడు అభిషేకించాడు కాబట్టి ఉపయోగించుకో. మేరీ జ్యోతక, మీకు దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు వర్డ్ ఆఫ్ గాడ్ ప్రీచింగ్, వాక్యం చెప్పే కృపని దేవాదేవుడు ఇచ్చేశాడు. జోష్న అంటే మీకు తెలుసు, ఆల్రెడీ నేను గ్రూప్లో ఉన్నాను. ఇంకో జోష్న ఎవరో మీ ఫ్యామిలీలో, మీ యొక్క రిలేటివ్స్లో ఎవరో ఉన్నారంట, పిలవండి గ్రూప్కి. ఆమేన్. వినోద్ బ్రదర్ జాయిన్ అయ్యారో లేదో తెలియదు. వినోద్ బ్రదర్ కొత్తగా జాయిన్ అయిన అబ్బాయిని ఆ దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. హీఈస్ హ్యావ్ ఎ మైటీ అనాయింటింగ్ ఆన్ హిమ్, బట్ తనకి అర్థం అవ్వట్లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం తనలో చాలా ఉంది. ఆ దేవాదేవుడు ఆ బిడ్డను దీవించునుగాక. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వినోద్ ఉంటే ఆ బిడ్డకు కూడా ఫోన్ చేసి చెప్పండి. చిన్నవాడైనా పెద్దవాడైనా ముసలోడైనా కూడా సరే చెప్పాలి మీరు ఫోన్ చేసి. ప్రణీత అక్క అంటే మనందరికీ తెలుసు, ఆల్రెడీ కాల్ ఉంది. పుష్పలత అక్క ఆల్రెడీ తెలుసు. అరుణ అక్క మన వాక్యం చెప్తున్నారు కదా ప్రతివారం, ఎస్ ఆ అక్క కూడా ఉన్నారు. ఎస్ చైతన్య అక్క ఉంది. అనూష అక్క, ఆ దేవాదేవుడు మనందరితో కూడా వాక్య రూపంలో మాట్లాడబోతున్నారు. అవునండి, పిలుచుకున్నాడు. అయితే ఏం చేయాలి? నెక్స్ట్ మూమెంట్ నేను అడుగు వేయలేకపోతున్నాను. అదే ఈరోజు వాక్య పరిచర్య. జయశీల అక్క ఆల్రెడీ దేవాదేవుడు చెప్పాడు. సునీత అక్క కొత్తగా జాయిన్ అయిన సునీత అక్క మరి జాయిన్ అయ్యారో లేదో ఆ బిడ్డకు ఫోన్ చేసి చెప్పండి వీలైన వాళ్ళు. లేదంటే పొద్దున మళ్ళీ ఒకసారి ఈ పేర్లు చదువుతాను ప్రేయర్ గ్రూప్లో. ప్రేమలత అక్క, ఆ బిడ్డ పడిపోతుంది, దయచేసి ఆ బిడ్డ కోసం అనేకులకు ఆ బిడ్డ ఆశీర్వకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ బిడ్డ అన్ని రాలు కానీ జ్ఞానస్థానం తీసుకునే దగ్గర వెనుకబడిపోతుంది. దయచేసి ఆ బిడ్డ కోసం నా ఒక్కరి ప్రార్థన సరిపోదు, నువ్వును ప్రార్థించాలి. అనేకులకు దీవెనకరంగా నువ్వు నేను ఉండాలి కాబట్టి ప్రార్థించాలి. ఇంకో జోసఫిన్ అనే ఒక అమ్మాయి రీసెంట్గా జాయిన్ అయింది. ఆ బిడ్డకి పరిచర్య దేవాదేవుడు కాల్ ఇచ్చేసాడు ఆల్రెడీ. ఆ బిడ్డకి ఆ బిడ్డ ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, హార్ట్ మెల్ట్ అవుతుందంట. ఎవరు? ఈ యొక్క జోసఫిన్ అక్క కాక ఇంకో జోసఫిన్ అక్క. ఈ అక్క ఆల్రెడీ వాక్యం చెప్తారు కాబట్టి. ఇంకో అనిత ఉన్నారంట. ఈ యొక్క జోసఫిన్ అక్కతో పాటు జాయిన్ అయ్యారు మొన్న. ఆ అక్క అనిత అక్క కూడా పరిచర్య కాల్ ఉంది. సంధ్య ఈ గ్రూప్లో జాయిన్ అవ్వదు, బట్ బయట ఉంది, ప్రొటెస్టెంట్ అమ్మాయి. ఆ బిడ్డ మరియ తల్లిని నమ్ముతూ విశ్వసిస్తూ ఉంది, గౌరవిస్తూ ఉంది. ఆ దేవాదేవుడి యొక్క మాటలకు కట్టుబడి జీవిస్తుంది ఆ బిడ్డ. కాబట్టి ఆ బిడ్డని ఆ దేవాదేవుడు కథోలిక శ్రీ సభలోకి కంప్లీట్గా ఉంచాలి అని ఆ దేవాదేవుడి కోసం ఆ బిడ్డ కోసం మనం ప్రేయర్ చేద్దాం. సంధ్య మన కోసం ఎప్పుడు ప్రార్థిస్తున్న బిడ్డ. ఈ బిడ్డ బయట ఉన్నప్పటికీ, గ్రూప్లో జాయిన్ అవ్వనప్పటికీ ప్రతి ప్రార్థన విన్న పని చూసి ప్రార్థిస్తూనే ఉంది ఆ తల్లి. దయచేసి మీరు ఆ బిడ్డ కోసం ప్రేయర్ చేయండి. అశ్విని ఇంత ముందుకు కొన్ని నెలల ముందు ఆ బిడ్డ జాయిన్ అయింది, బట్ తను ట్రాక్ తప్పింది. ఎట్లా తప్పింది? ఇక్కడ కాదు, దేవుడు ఉన్నది ఎక్కడ? ప్రొటెస్టెంట్స్ వర్గాలను ఉన్నారని పక్కకు పోయింది. ఈ గ్రూపు ఈ యొక్క చాట్ మీకు పెట్టమని పెడతా. ఆ బిడ్డ మెసేజ్ చూసింది కానీ రిప్లై లేదు. ఏమైనా పెట్టానో చూడండి, వినండి. ప్రైజ్ ది లార్డ్ అశ్విని. When I am in the Eucharistic chapel, God is telling you, God is going to deliver you from all the bondages and spiritual weakness that you are going through now. దీనికి అర్థం ఏంటంటే, అశ్విని నీకు శుభాలు తెలియజేస్తూ దేవాదేవుడు నేను దివ్యమైన మందసం ముందు కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు డెలివరెన్స్ లేకుండా ఉన్నావు, ఒక బంధకంలో కట్టబడినట్లుగా నీకుంది. గాడిద ఏ విధంగా అయితే కట్టబడిందో అండి, అలా నేను చెప్తూ ఉన్నాను. మనందరికీ కూడా అది వర్తిస్తుంది. అలా కట్టబడినట్టున్నావు, నీ వల్ల అవ్వట్లేదు, నువ్వు ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నావు. ఇంతకుముందుకు నువ్వు ఏ విధంగా అయితే ప్రార్థన చేసావు, ఇప్పుడు అలా ప్రార్థించలేకపోతున్నావు. అయితే దీనికి కారణం ఒకటి ఉంది. వెన్ యూ షో ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడికి ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తావో వాక్యానికి. రీడ్ క్యాథలిక్ చర్చ్ ఈస్ టెల్లింగ్, మాథ్యూ చాప్టర్ 16 16వ అధ్యాయం మత్తయి సువార్త చదువు. క్యాథలిక్ చర్చ్ గురించి ఆ దేవాదేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి పెట్టాను. యూ విల్ సీ ద మైటీ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ is lifting you up very soon in your life. God wants to use you more powerfully, but your disobedience towards the church is stopping you. లూకాసు వార్త 1:37 పట్టి ప్రార్థించు. గ్లోరీ టు ఆల్ మైటీ గాడ్, గాడ్ బ్లెస్ యూ అండ్ బాయ్ అని పెట్టాను నేను. ఎందుకంటే ఆ బిడ్డ రిప్లై ఇవ్వదండి. నువ్వు 10 పెట్టు, 100 పెట్టు, అడరేషన్ చాపల్లో ఉన్నా అని చెప్పు, ఏమన్నా చేయి, నువ్వు క్యాథలిక్కా అయిపోయి నేనేం చేస్తాను. అది మళ్ళీ అమ్మాయి ఎవరు తెలుసా? క్యాథలిక్కే.
క్యాథలికే పడిపోయింది. సత్యం పట్టుకోకుండా పడిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది, బంధకంలో ఉంది. దేవుడు చూపిస్తున్నాడు కళ్ళకు గట్టినట్టుగా. ప్రేమలతక్కను కూడా ఈరోజు అలానే చూపించాడు. ఏమైంది అక్క, ఏమవుతుంది, నువ్వు ఎందుకు ప్రేయర్లో జాయిన్ అవుతలేవు అని అంటే ఆ బిడ్డ ఏమంటుంది తెలుసా, నా వల్ల అయితలేదు జోష్న, ఐఆమ్ డంప్. ఇలానే పెట్టింది మెసేజ్, ఐఆమ్ డంప్, మూగదానిలాగా అయిపోయాను, నా వల్ల కావట్లేదు. వై ఆర్ డంప్? దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ జకరియా ఏం చేశారు, విశ్వసించలేదు, డంప్ చేసేసాడు దేవుడు. 6 నెలలు. ఎందుకని డంప్ అవుతున్నావు నువ్వు పరిచర్యలో? అవిధేయత. దేవుడు చెప్పింది నువ్వు అవిశ్వసిస్తూ ఉన్నావు, విశ్వసించట్లేవు. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ లిఫ్టింగ్ అప్ ఇన్ ద క్రైస్ట్. దేవుళ్ళు మనం ఎందుకు ఎత్తబడలేకుండా మనం ఉన్నాము ఆధ్యాత్మికతలో. నేను అనేది ఆస్తులు పాస్తులు పక్కకు పెట్టు ఫస్ట్. దేవదేవుడు అంటున్నాడు, నన్ను, నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు వాడికి నేను సమస్తాన్ని సమకూరుస్తాను. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనము, నన్ను ప్రేమించే వాడికి, నా చిత్తానుసారంగా పిలువబడిన వారికి అన్నియు సమస్తము సమకూడి జరుగుతుంది. గాడ్ ఈజ్ కాలింగ్ యూ టుడే టు డూ హిజ్ మినిస్ట్రీ, టు ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద మిస్టరీ. ఈ ప్రపంచానికి ఒక హిస్టరీని నువ్వు పరిచయం చేయడానికి ఆ దేవాదేవుడు నిన్ను పిలిచాడమ్మా. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ద ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇన్ క్రైస్ట్. దేవాదేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు అసాధారణమైన వ్యక్తివి, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. దెర్ ఈజ్ పవర్ ఇన్ యూ. పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉన్నాడు, గుర్తుపట్టమ్మా. చెప్తున్నాడు, ఈ పేర్లు పిలిచిన ప్రతి ఒక్కరితో పాటు ఇంకో బిడ్డను కూడా దేవుడు పిలుస్తున్నాడు ఈ సమయంలో. అడరేషన్ చెప్పలేదు కాదు, ఇప్పుడు పిలుస్తున్నాడు. సుజాత, షీ ఈజ్ ఫ్రమ్ ప్రొటెస్టెంట్ చర్చ్. కానీ దేవాదేవుడు నీకు చెప్తున్నాడు, అశ్విని ఏ విధంగా అయితే పడిపోయిందో ఆ బిడ్డ తెలిసి పడిపోయింది, కానీ నీకు తెలియదుగా క్యాథలిక్ చర్చ్ అంటే ఏంటో. దెన్ మూవ్ కదులు అని దేవాదేవుడు చెప్తున్నాడు. సత్యం తెలుసు, దేవునితో రోజు ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థమైంది, తెలియనట్టుగా ఉండొద్దు. ఆ దేవాదేవుడు నీకు మళ్ళీ చెప్తున్నాడు, అదేంది చూసినా ఇంత గట్టిగా చెప్తే వాళ్ళు ఉంటారా, ఎందుకుండవు? దేవాదేవుడు అన్నాడు కదా, ఇదిగో వాళ్ళందరూ వెళ్ళిపోతారా మీరు, వెళ్ళిపోండి. అపోస్తులతో దేవుడు అన్నాడు, నిత్య జీవపు మాటలు కలవాడవు తండ్రి, నిత్య జీవము సత్యములో ఉంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మార్గమొద్దు, సత్యమొద్దు, జీవమొద్దు, కానీ అద్భుతం కావాలా. మార్గమొద్దు, సత్యమొద్దు, జీవమొద్దు, కానీ ఆరాధన, స్తుతి ఆరాధన అన్నీ కూడా ఒక స్టేజ్ మీద కావాలి. నో, దట్స్ అ ఫేక్ వర్షిప్, దట్స్ అ ఫేక్ ప్రైజ్. ఎందుకు తెలుసా, ఆరాధికుడు యేసయ్య అన్నప్పుడు పరిశుద్ధమైన కథోలిక సభలో ఆరాధికుని నీలోకి నాలోకి ఎలా తీసుకుంటున్నావు అంటే, దివ్య సప్రసాద ఆరాధన, దివ్య సప్రసాద నాదుని నీలోకి నాలోకి ఈరోజు ఈ క్రిస్మస్న మనం తీసుకోబోతున్నాము. అవునా? ఎస్. ఆ రోజు తీసుకుంటాము, ఈ రోజు తీసుకుంటాము, రోజు తీసుకుంటాము, చచ్చిపోయేదాకా తీసుకోవాలి యేసయ్యని, అప్పుడే బ్రతుకుతాం. ఈవెన్ దో వి డై వి విల్ స్టిల్ అలైవ్. ఏ విధంగా అయితే యోహాను సువార్తలో అన్నాడు, దేవాదేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నా బిడ్డలు చనిపోయారు కానీ జీవవంతులే. ఇది ఎవరు నమ్ముతున్నారంటే కథోలిక శ్రీసభ నమ్ముతుంది. పునీతుల్ని ఇప్పుడు మనం ఎందుకు స్మరిస్తున్నామంటే ఇది నిజం. రఫాయేలు అనే ఒక దేవదూత గురించి బైబిల్లో ఉంది, తోబీతు గ్రంథంలో ఎక్కువగా ఉంది. తోబీతు గ్రంథము ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉందా? లేదు. మరి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి దూతుందని? తెలీదు. మరి నీకు నాకు తెలుస్తుంది కదా, ఎట్లా తెలుస్తుంది? తోబీతు గ్రంథం చదువుతున్నాము, 73 పుస్తకాలలో తోబీతు గ్రంథం ఒకటి. 7 పుస్తకాలు తీసేశారు కదా, ఆ 7 పుస్తకాలలో తోబీతు గ్రంథం ఒకటి. కాబట్టి నువ్వు నేను గుర్తుపట్టాల్సింది ఒకటే, ఏంటి తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఇది నా మాట అని ఇది నా మాట అనుకుని అపోహపడతావో, నేనేం చేయలేను దానికి, నేను ఏమీ చేయలేను. దేవుడు చెప్పిన పని నేను చేశాను. ఇప్పుడు నీకు చెప్పాడు ప్రాఫెసీ, ప్రవచనాన్ని, నువ్వు చేయి, పని మొదలుపెట్టు. దేవాదేవుడు అంటున్నాడు, వాక్యమే నీ ధ్యేయమయ్యాలి. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుండి, ఈ రోజు నుండి వాక్యం చదవలేము, మొదలుపెట్టి ఏం కాదు. ఈ రోజు వరకు నేను చదవలేనండి, కొన్ని రోజులు అవుతుందండి నేను వాక్యం పటిష్టంగా చదవకపోతలేదండి హృదయంలోకి. ఎస్, నో ప్రాబ్లం. దేవుడు గ్రేస్ ఇచ్చేశాడు ఈ రోజున. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కృప గొప్పది ఇచ్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం బోధిస్తారండి కథోలిక శ్రీసభలో లేకుండా, క్యాథలిక్ ఫెయిత్ పట్టుకోకుండా, అసత్యాన్ని పట్టుకొని నువ్వు బయటికి పోయి ఏం బోధిస్తావు? అవును, వాక్య పరిచయం దేవుడు వరాన్ని ఇచ్చాడు ఇప్పుడు నీకు నాకు. పోయి బోధించమంటాడు దేవుడు. ఏం బోధిస్తావు? వాక్యం తెలియాలిగా. మరి ఆ వాక్యం సత్యము నేనే అని అంటున్నాడు కదా యేసయ్య. మరి ఆ సత్యం ఏంటో నీకు నాకు తెలియాలిగా. అందుకే పెట్టాడు ఈ గ్రూప్లో నిన్ను నన్ను. ఎందుకు పెట్టాడు? అందుకే ఈ గ్రూప్లో పెట్టాడు. అదేంటండి,
పక్కన వేరే గ్రూపులు చాలామంది ఉన్నారు, అందులో 30 మంది ఉంటారు, 200 మంది ఉంటారు. 200 మందిని దేవుడు పిలిచాలని చెప్పలేదండి అంటే ఎస్ చెప్పరు వాళ్ళు. ఎందుకు అంటే దేవుడు అందరికీ పిలిపించాలని మనకు చెప్తున్నాడు. వాళ్ళకి చెప్పాడో లేదో మనకు తెలియదు. చెప్పినా కూడా అందరు విధేయత చూపించలేరు. నేనొక్కనే గ్రూప్ లీడ్ అవ్వాలి, నేనొక్కనే గ్రూప్ లీడర్ అవ్వాలి. నో, ఈ లోకంలో నేను లీడర్ అవ్వడానికి రాలేదమ్మా. దేవాది దేవుడు యేసయ్యనే తీసుకో, ఉదాహరణ యేసయ్యనే, పరిశుద్ధినే తీసుకో అన్నాడు. ఇదిగో యాకోబు యోహాను వచ్చి నీ పక్కన మమ్మల్ని కూర్చోబెట్టుకుంటావా అయ్యా నీ రాజ్యంలో? ఈ రాజ్యం అంటే ఇక్కడ కింగ్గా దేవాది దేవుడు ఒక రాజుగా ఉంటారని వాళ్ళు అనుకొని, మనుష్యుడిగా ఉంటారని అనుకొని వెళ్ళి అడుగుతూ ఉన్నారు. రికమెండేషన్ నడవదు పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర. రికమెండేషన్ నడవదు దేవుడి దగ్గర. పరిశుద్ధాత్మ కార్యాలు నడుస్తాయి, అదే అపోస్తుల కార్యాలు. కాబట్టి ప్రియమైన బిడ్డ, దేవాదేవుడు చెప్తున్నాడు అన్ని గ్రూపులు వేరు, ఈ గ్రూప్ వేరు, గుర్తుపట్టు. ప్రతి ఒక్కరు లేపబడాలి. ఆమేన్. దేవాదేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో పంట చాలా విస్తారముగా ఉన్నది కానీ కోతవాండ్రు తక్కువ. అంటే ఏంటి తెలుసా? అనేక మంది బిడ్డలకి దేవాదేవుడు ప్రేరణ ఇచ్చి పిలవండి, బిడ్డల్ని పిలవండి, వాక్య పరిచయకి పిలవండి అంటారు. కానీ వాళ్ళు పిలవరు. ఎందుకు తెలుసా? వాళ్ళని పిలిస్తే వీళ్ళని ఎక్కడి నుంచి స్టేజ్ నుంచి కిందకి నెట్టేసి వాళ్ళు స్టేజ్ మీద నిలబడతారు అని భయం. నాకు ఆ భయం లేదు. ఎందుకు? క్యాథలిక్ ఫెయిత్ ఈజ్ ద ట్రూత్. క్యాథలిక్ కన్నతలేని కథోలిక సభలో అందరము వాడబడాలి అని దేవుడు పిలిచాడు. దేవుడు నిస్వార్థపరుడైనప్పుడు క్యాథలిక్ చర్చ్లో మనమున్నప్పుడు మనకెందుకు స్వార్థం? మనకెందుకు ఆ స్వార్థ బుద్ధి? నేనే బాగుండాలి. ఐ సిన్, అది పాపమే, గర్వము. కాబట్టి ఆ దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, నేను బోధించాలంటే సత్యం ఏంటో ముందుగా పట్టుకో, ఉండు, 2 పడవల మీద అడుగు పెట్టకు, ఒకే పడవ మీద ఉండు. కథోలిక శ్రీ సభలో ఫెయిత్, విశ్వాస ప్రమాణాన్ని చెప్తూ ఉన్నాం. ఒకటే ఫెయిత్లో ఉండి అప్పుడు అడుగు దేవుడిని అప్పుడు అడుగు. దర్శన భాగ్యం ఇయ్యా అని అప్పుడు అడుగు. అయ్యా ఇది జ్ఞానాన్ని ఇయ్యా అని అప్పుడు అడుగుదాం. అదేవిధంగా కళ్ళ వరాన్ని ఇవ్వయ్యా అని అప్పుడు అడుగుదాం. నేను అసత్యంలో పడిపోకుండా నాకు సత్యాన్ని బోధించు అయ్యా అని అన్నప్పుడు అప్పుడు అడుగు. దేవాదేవుడు అన్ని ఇస్తాడు. నువ్వు ఊహించని రీతిలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దీనికోసం భర్త సపోర్ట్ చేయట్లేడు అనే భయము ఒకవేళ నువ్వు పెట్టుకుంటే పప్పులో కాలేసినట్లే. భర్తని మార్చడానికి దేవుడు ఒక ఖడ్గాని నీ నోట్లో పెట్టాడు. అదేంటి? వాక్యం. నువ్వు వాక్యం ఉపయోగించకపోతే దేవుడు ఏం చేస్తాడమ్మా? రోజు దేవునితో మాట్లాడుతున్నాడు. వాక్యం ఉపయోగించు. వాక్యం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా మొదట్లోనే, ప్రార్థన మొదలు కాకముందే. వాక్య వరము ఆ దేవదేవుడు అందరికి ఇచ్చినాడు. అదేవిధంగా చెప్తున్నాడు, నువ్వు వాక్యం విత్తుతున్నప్పుడు నీ ఇంట్లో అపరిశుద్ధాత్మలు మొత్తం కదిలిపోతాయి, అన్ని ఇంటి నుండి బయటకు అడుగు పెడతాయి. ఒకవేళ నీ భర్తలో ఉంటే, ఒకవేళ నీలో నాలోనే ఉంటే, ఒకవేళ మన కుటుంబ సభ్యులలో ఉంటే, 2 అంచుల ఖడ్గము కంటే పదునైన ఈ వాక్యము జీవాత్మల సంయోగ స్థానము వరకు కీళ్ళు మజ్జ ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందు ప్రతిదీ విచక్షింపగలదు. బయలు చేస్తుంది. నువ్వు ప్రవచనం చెప్తుంటే భయపడతారు ప్రతి ఒక్కరు కూడా. దానికి అర్థం ఏంటంటే ప్రతి హృదయంలో ఉన్న అన్ని నిజాలు మొత్తం నువ్వు బయట కక్కేసిన తర్వాత వామ్మో మారు మనసు పొందుకోకపోతే ఈరోజు నేను చచ్చిపోతానేమో అనే దృక్పథనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బిల్ట్ చేస్తాడు, అక్కడ పెట్టేస్తాడు హృదయంలో. నువ్వు చేయాల్సిన అవసరం లేదు, అదంతా పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. జస్ట్ దేవుని అడుగు. మత్తయి 7:7 ప్రకారం అయ్యా పిలుచుకున్నావు కదా, ఏమడగాలి ఈ రోజున? ఆత్మను అడుగు. ఆత్మని. ఎవరిని? ఆత్మను అడుగు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుని. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం. ఓ తండ్రి తన కుమారుని గ్రుడ్డును అడిగితే గుడ్డును కాక తేలునిచ్చునా, అంతకన్నా పరమ తండ్రి యోగ్యుడు కాడా, అంతకన్నా నా తండ్రి యోగ్యుడు కాడా, నీ ప్రేమ కొలువలేనిది అని. ఎస్, డెలివరెన్స్ ఉంది మా ఇచ్చిన జీసస్. మా ఎవరో దేవుడు ముట్టాడమ్మా, నీకు పొద్దు నుంచి ఒకలాగా బంధకంలాగా ఉంది, ఆ దేవదేవుడు నిన్ను ముట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కృపాంతము లేనిది, మరి మన తండ్రి తన బిడ్డలు ఆత్మనడిగితే ఎంతగా ఇచ్చునో ఊహింపుడు. మన తండ్రి తన బిడ్డలు ఆత్మనడిగితే ఎంతగా ఇచ్చునో ఊహింపుడు అని వాగ్దానమిచ్చిన ఓ యేసయ్యా, అని వాగ్దానమిచ్చిన నా యేసయ్యా,
నీ ప్రేమ కొలువలేనిది, ఆ నీ కృపాంతము లేనిది, నీ ప్రేమ కొలువలేనిది, ఆ నీ కృపాంతము లేనిది. ఎస్ లార్డ్. కాబట్టి దేవుడి కృప అనంతమైనది, ఎవ్వరు ఆపలేరు నిన్ను నన్ను పరిచర్యలో. ఓన్లీ గాడ్ కెన్ స్టాప్ అస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రైడ్, గర్వం. ప్రతి ఒక్కరిలో ఇన్బిల్ట్ ఆదాము ఏవ పుట్టే ఉన్నారు కాబట్టి, ఇంకా మనలో పాపం అనేది పుట్టే ఉంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు అనమాట. అట్లా అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. ఏంటిది? గర్వము. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఆ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు చేసిన కార్యాలు మొత్తము, పాస్ట్ లైఫ్ని మొత్తం కళ్ళ ముందు తెచ్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇదే ప్రేరేపించాడండి. గర్వం నుండి బయటపడడానికి నాకు శక్తి సరిపోవట్లేదు అంటే స్తుతులు అర్పించమన్నాడు. స్తుతి అర్పిస్తుంటే కూడా శక్తి సరిపోవట్లేదు, కన్ఫెషన్ తీయమన్నాడు. అంటే కన్ఫెషన్ నీకు నీవే ఇంట్లో ఉన్నప్పుడు సైలెంట్గా డోర్లు మూసుకొని ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకో. నీ లైఫ్ మొత్తము ఒక పెద్ద హిస్టరీ లాగా, మిస్టరీ లాగా దేవదేవుడు చూపిస్తాడు. అన్నిటిని బట్టి దేవుడికి థ్యాంక్ యూ చెప్పు మొదలుపెట్టు. అంతే. పాప సంకీర్తనమైంది, స్తుతి ఆరాధన అయిపోయింది. ఇంకా డెలివరెన్స్ ఎందుకు ఉండదు? ఉంటుంది. చెప్పడం ఈజీ, చూసిన చేయడం చాలా కష్టం అంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడికి ఏది కష్టం కాదు. ఆహ్వానించాడు. అందుకే లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం, ఎత్తిపట్టు, రాయి, అడుగు దేవుని. అయితే అశ్విని అమ్మాయిని దేవదేవుడు పరిచయకి ఎన్నుకున్నాడు. బట్ ఆమె అవిధేయత వల్ల లేట్ అవుతుందేమో. చూడండి, ప్రతి ఒక్కరికి అమ్మ మ్యూట్లో పెట్టుకోవాలి. ఎవరో జాయిన్ అయ్యారు, మ్యూట్లో పెట్టుకోవాలి మీరు. ప్రతి ఒక్కరికి ఆ దేవుడు పరిచర్యకి కాల్ ఇస్తాడండి. చూడండి, మీరు ఒకటే ఆలోచించండి. అసలు దేవుడు ఒకటే మాట అంటున్నాడు, ఒకటే మాట. అదేంటి తెలుసా? నా బిడ్డలందరూ ప్రవక్తలే, నా బిడ్డలందరూ రాజరికమే, నా బిడ్డలందరూ ప్రీస్టులు, గురువులు అని చెప్తూ ఉన్నారు. అవునా? కొత్త నిబంధనలో. ఎస్. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము, నీ తల్లి గర్భంలో నువ్వు రూపొందక మునిపోయిన నిన్ను ఎన్నుకున్నాను. ఇది ఓన్లీ ఒక్కరికి కాదు. ఇది ఇప్పుడు పరిశుద్ధమైన గ్రంథం ఒక్కరి కోసం రాసిందా? లేదుగా. అందరి కోసం అన్ని వాగ్దానాలు నెరవేరడానికి రాశాడు దేవాదేవుడు. మరి నువ్వెందుకు ఎత్తావు? నువ్వెందుకు ప్రార్థించావు? నా పేరు కూడా రావాలయ్యా నీ చిత్తమైతే అని నువ్వెందుకు దేవుని అడగావు? అడుగు, పొందుకుంటావు. ఇప్పుడు పేరు చెప్పిన బిడ్డలందరూ అడిగారు ఒకప్పుడునా. ఎప్పుడు? సంవత్సరం, 2 సంవత్సరాలు, లేదంటే కొన్ని రోజుల ముందు అడిగారు. కొంతమంది అడుగుతున్నారేమో. ఒకవేళ మీకు పేరు పెట్టి దేవుడు పిలవలేదంటే వాక్య పరిచయలో కాదు, కానీ దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్ అది మీకు తెలియాలి, పరిశుద్ధాత్మ దేవుడు తెలియాలి. మీకు ఆల్రెడీ తెలుసు. దాన్ని సాన పట్టాలి. దేంతో? కత్తి తీసుకొచ్చి, రంపం తీసుకొచ్చి, లేదంటే ఎవరినో బెదిరించి నన్ను ఉపయోగించుకో సింగర్గా, నన్ను ఉపయోగించుకో వాక్య పరిచయ కానీ ఒక రికమెండేషన్ అడుగుతాను. చూడండి, మధ్యలో నువ్వు ఉండు, నువ్వు నాకు చెప్పు, నువ్వు నా ద్వారా మాట్లాడంట. అట్లా కాదు. రికమెండేషన్ గురించి అడగొద్దు. తగ్గింపు కలిగి దేవుడి చిత్తం అయితే పిలవండి అని చెప్పాలి. అది మంచి విషయం. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపట్టాలి. నీకు నాకు అంత శక్తి దేవాదేవుడు ఇచ్చినప్పుడు ఉపయోగించుకుంటాడు. దేవుడు కృప దానికి తోడైంది. నీ నాకు టాలెంట్ కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు ఇన్బిల్ట్ పెట్టేశాడు. అది దేవుడు కృప చొప్పున. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? దేవుడు పిలవగానే పలకాలి. దెర్ ఈజ్ అ గ్రోత్. ఎప్పుడు మనకి అభిషేకం అనేది అంచెలంచెలుగా మనము దేవుల్లో ఎదుగుతామంటే, ప్రతి వాక్య పరిచయలో అయినా మన కుటుంబ పరిస్థితుల్లో అయినా మనం పెరుగుతామంటే, ఒకటే, దేవుడు పిలిచాడా, ఎందుకు పిలిచాడో గుర్తుపట్టు. దేవుడు ఎన్నుకున్నాడో గుర్తుపట్టు. ఇవన్నీ నా వల్ల కావట్లేదంటే పరిశుద్ధాత్మను పిలువు. రోజు పిలవాలి. ప్రతి క్షణం. వందనాలు పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. వందనాలయ్యా, నువ్వు నాలో ఉన్నావు. వందనమయ్యా, నువ్వు నాలో ఉన్నావు. వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనమందరం పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాము. పట్టుకో పరిశుద్ధాత్మ దేవుణ్ణి. దేవుడు విడిచిపెట్టాడు చచ్చేదాకా, అది నిశ్చయం. కానీ నువ్వు పట్టుకున్నావా? అది అడుగుతున్నాడు దేవాదేవుడు. నువ్వు పట్టుకున్నావా? ఈరోజు వాక్యం ఎందుకు పట్టుకోలే? ఈరోజు ప్రార్థన ఎందుకు పట్టుకోలే? నా వల్ల అయితే లేదు, స్పిరిచువల్ డ్రైనెస్ గుండా వెళ్తున్నానంటే నో, తప్పది. స్పిరిచువల్ డ్రైనెస్ అంటదాన్ని. స్పిరిచువల్ డ్రైనెస్ అంటే ఏంటి తెలుసా? గ్రోత్కి వెళ్ళకముందు స్పిరిచువల్ డ్రైనెస్ అంటే ఓకే. వాక్యం చదివినప్పటికీ స్పిరిచువల్ డ్రైనెస్ ఉందంటే ఓకే. నువ్వు ప్రార్థన చేసినప్పటికీ స్పిరిచువల్ డ్రైనెస్ ఉందంటే ఓకే. దేవుడు ఎంత పిలుస్తున్నా నువ్వు పలుకుతూ పనులు చేస్తున్నప్పటికీ కూడా ఏదో దేవుడి సన్నిధి ఫీల్ అవ్వలేకపోతున్నానంటే అది స్పిరిచువల్ డ్రైనెస్. అంతేగాని వాక్యం విడిచిపెట్టడం, ప్రార్థన మానేయడం, లేవడం మానేయడం, దేవుడి సన్నిధికి వెళ్ళడం మానేయడం, ఇవంతా స్పిరిచువల్ డ్రైనెస్ కాదు. ఇది అబద్ధం. దుష్టుడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఎందుకు? వెనక్కి తీసుకెళ్ళాలి ఇప్పుడు నిన్ను. అది వాడు చేస్తున్న ప్రయత్నం. గుర్తుపట్టు. వాడు చేస్తున్న ప్రయత్నం నీకు అర్థం కావట్లేదు. గుర్తుపట్టు. ముందే గుర్తుపట్టు, పసిగట్టు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. సీదా సాధారణమైన వ్యక్తులం కావు మనం, అన్యులం కాదు మనం.
పరిశుద్ధంగా ఆ దేవాదేవుడు కృప చొప్పున పిలువబడ్డాము, పరిశుద్ధతకే పిలువబడ్డాం. మళ్ళా ఎందుకు పాపంలో పడడం, మళ్ళా ఎందుకు వెనక్కి వెళ్ళిపోవడం? వెనక్కి వెళ్ళొద్దు. దేవాదేవుడు అంటున్నాడు, ఒక్క అడుగు పేతురు వేసినట్లుగా ఏయ్, సముద్రంలో వేయి. కష్టాల మధ్యలో ఉన్నావు, కన్నీరు మధ్యలో ఉన్నావు, ఇదిగో శ్రమల మధ్యలో ఉన్నావు, ఎన్నో పరిస్థితులు నీ చుట్టుముట్టురా ఉన్నాయి, అయినప్పటికీ అడుగు వేయి. అన్నిటిని దేవుడు కామ్ చేస్తాడు. ఆమేనలియా. నిన్ను బట్టి నన్ను బట్టి కాదు, దేవుడి కృపా సమయం ఆసన్నమైనది. ఆమేనలియా. అందుకే దేవాదేవుడు అన్నాడు కదా లూకాసు వార్త 4:18 ఇదిగో పేదలకు నేను ప్రకటించుటకు వచ్చానన్నాడు, విమోచించుటకు వచ్చానన్నాడు, పీడితులకు విమోచన కలుగజేయటకు వచ్చాను. ప్రభు హిత సంవత్సరము అనగా కృపా సంవత్సరము ఆసన్నమైనది. ఇది అదే 2025 పరిశుద్ధమైన బాలయేసు పుట్టుకొని కొనియాడుతున్నావు. నువ్వు నేను 2026 న్యూ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇదే న్యూ ఇయర్. వీఆర్ ఇన్ ద న్యూ ఇయర్. అంటే మనం అందరం కొత్త సంవత్సరంలోనే ఉన్నాము. డిసెంబర్ నెలలో పరిశుద్ధమైన బాలయేసు కోసం మనం సిద్ధపడుతున్నాము. కాబట్టి ఆల్రెడీ మనకి న్యూ ఇయర్ వచ్చేసింది. 2026 జనవరి 1 కోసం వెయిట్ చేయకో. ఆలోపు పోతే ఆత్మ ఎవరు రక్షించాలమ్మా? దేవుడు రక్షించాలి. మరి దేవుల్లో ఉండి సాధించు ఏదైనా. ఆ దేవాదేవుడు ఏదైనా చేస్తాడు మన కోసం. ఆమేన్. ఆ దేవాదేవుడు చెప్తున్నాడండి. కాబట్టి నువ్వు నేను వాక్యంలో వెనక్కి వెళ్ళిపోదు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. వాక్యం చాలామంది చదవలేదు. ఈవెన్ కొంతమంది మత్తయి సువార్త అక్క చెప్పిన చాప్టర్ కూడా చదవలేదు. కొంతమంది చదివారు, కొంతమంది కొంతమంది చదివారు, కొంతమంది చదివారు. స్వప్న కేర్ ఆఫ్ మెట్టుగూడ, షీఈస్ ఫ్రమ్ మెట్టుగూడ. ఒకప్పుడు గుర్తుందా మీకు? 3 AM ప్రేయర్లో రెగ్యులర్గా జాయిన్ అయ్యేది స్వప్న అండ్ అశోక్ కోసం మనం ప్రార్థన చాలా చేసాం దేవుడి కృప వల్ల. ఆ బిడ్డకి ఆల్మోస్ట్ ఇది 10వ 11వ నేను చెప్పడం. అమ్మా దేవాదేవుడు నిన్ను పరిచయం పిలుస్తున్నాడు బిడ్డ. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను, వాళ్ళు గ్రూప్లో లేకపోయినా కూడా, అంటే ఇది యూట్యూబ్లో పెట్టబోతున్నాను. అనేకులను దేవుడు యూట్యూబ్ ద్వారా లేవనెత్తబోతున్నాడు. ఆమేనలియా. అనేక మంది బిడ్డలు యూట్యూబ్లో కూడా వాక్యం చూస్తున్నారు. కాబట్టి ఆ బిడ్డల పేర్లు ఇందులో ఉన్నాయనుకో, వాళ్ళ బ్రతుకులు మారిపోతాయి. ఆమేనలియా. దేవుడి కృప చొప్పున నేను ఆ బిడ్డకు పెట్టాను మెసేజ్. ఏమని పెట్టాను చూడండి. ప్రైజ్ లార్డ్ స్వప్న, గాడ్ గేవ్ యూ ద గిఫ్ట్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆర్ యూ డూయింగ్ ఇట్? డిడ్ యూ ఒబే టు గాడ్స్ వాయిస్ మా అని పెట్టాను. నువ్వు దేవుడి యొక్క స్వరానికి విధేయత చూపిస్తున్నావా? దేవుడు నీకు ఆ యొక్క వాక్యం పంచుకునే వరాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాడు తల్లి అని పెడితే ఆ బిడ్డ ఏం పెట్టిందో వినండి. దయచేసి నేను ఎవరిని నెగిటివ్ చేయడానికి కాదు. యూ షుడ్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్. బిడ్డలలో ఏం జరుగుతుంది ఒకసారి చూడు. ప్రైజ్ లార్డ్ అక్క. నో అక్క. దేనికి నో అక్క అని పెట్టింది? నువ్వు పరిచయం చేస్తున్నావా అంటే లేదు అని పెట్టింది. అక్క సీరియస్లీ ఏ పవర్ ఉందా నాకు? ఆ పవర్ ఏ అని పెట్టాను నేను. అక్క సీరియస్లీ ఆ పవర్ ఉందా నాకు అని పెట్టింది. నేను అంత తెలివి కలదాన్ని కాదు కదా అక్క అని పెట్టింది. అయితే నేను ఒకటే వాయిస్ మెసేజ్, దట్ ఈస్ ట్రూ. నువ్వు ఒప్పుకున్నావు, సరిపోయింది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నాడు. నా వల్ల కాదు కదక్క అని ఆ బిడ్డ పెట్టింది. ఇది నువ్వు నేను ఒప్పుకోవాలి. మొట్టమొదటి యాక్సెప్టెన్స్ ఏంటి తెలుసా? నా వల్ల కాదండి, నిజమే. నీ వల్ల నా వల్ల కాదు, దేవుడి వల్ల అవుతుంది. పేతురు వల్ల అవ్వలేదు. చేపను పట్టుకుంటూనే ఉంటే ప్రపంచం పేతురు యొక్క అధికారానికి ఎప్పుడు లోబడేదండి? పీటర్ ఈజ్ ద ఫస్ట్ పోప్ ఇన్ దిస్ వరల్డ్. క్రైస్తత్వం అనేది మొదలు పెట్టగానే ఆ దేవదేవుడు మొదటి శతాబ్దంలోనే పేతురును లేవనెత్తాడు పోపుగా. ఆయన అధికారం నువ్వు అనుకో. ఇప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వే ఒక పోపు అనుకోని ఇంటికి, నువ్వే ఒక గొప్ప అధికారి అనుకో ఇంటికి, నువ్వే యజమానురాలు అనుకో. ఈ జనరేషన్లో నువ్వు మొదలుపెట్టు. 4 జనరేషన్ల తర్వాత ఆ దేవాదేవుడు అనేకులకు దీవెనకరంగా దీవిస్తాడు. 4 జనరేషన్స్ అంటే మేబీ నువ్వు బ్రతుకుంటే, నేను బ్రతుకుంటే 110, 105 ఏళ్ళు, 160 ఏళ్ళు బతుకుంటే, లేదు ఒక టప్పా కట్టేసావు అనుకో, పరిశుద్ధమైన దేవుడి యొక్క రాజ్యంలో ఉంటే తప్పక అన్నీ చూసి ఆనందిస్తూ ఉంటావు పరలోక రాజ్యం నుండి. ఇది సంపాదించాల్సింది మనం మన జీవితంలో. వాక్కు 2 అంచుల ఖడ్గము కంటే పదునైన ఈ వాక్కుని నువ్వు నేను చేతబట్టుకుంటే మన మీద చేతబడి చేసినా కూడా పనికిరావు. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో ఐఎమ్ బైండింగ్ అండ్ కాస్టింగ్ అవుట్ ఎవ్రీ ఈవిల్ స్పిరిట్ రైట్ నౌ ఫ్రమ్ ఎవ్రీ ఫ్యామిలీ, ఓ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. స్ట్రైక్ దెమ్ లార్డ్ విత్ ఆల్ 7 swords, ఎస్పెషల్లీ విత్ ద స్వర్డ్ ఆఫ్ ఎలీషా, మెస్సాయా అండ్ సెయింట్ గాబ్రియల్. ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారంట అని పదే అనే ముందు నోరు ముయ్యి, తెరువు నోరు దేవుడి వాక్య పరిచయకే. దేవుడు చెప్తున్నాడు, పదే ఎన్నిసార్లు పలుకుతావు? అదే నీ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆ మాట కుటుంబాన్ని కూలది వస్తుంది. నువ్వే ఎందుకంటున్నావు? నీ భర్త నువ్వెందుకంటున్నావు మారడని? నీ భర్త నువ్వెందుకంటున్నావు మారడని? ఆయన ముందే అంటావు మళ్ళీ వెళ్ళి
బిడ్డల ముందంటావు మళ్ళీ మారనిగా వీళ్ళు. అవునా, నువ్వు నేనే మారాం పరిశుద్ధులం, మరి దిగొచ్చాం పరలోక రాజ్యం నుండి. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇంకొకసారి ఆ మాట నువ్వు అనొద్దు. పిల్లలకి, భర్తకి నూరిపోయకు. ఎందుకు నూరిపోస్తున్నావు? పిరికి మాటలు. పరిశుద్ధమైన మాటలు పెట్టి చెప్పు. శక్తివంతమైన మాటలు పలుకో. వాక్యం ఎక్కువగా చదువు. ఒక్కటే అండి గుర్తుపట్టండి, పరిచర్య పట్టుకో, ఫలితాన్ని చూస్తావు. భర్త అంటాడు, ఎవరైనా అంటారు, పిల్లలు ఎవరైనా, నువ్వే పాటించట్లేవు, నువ్వేం చెప్తున్నావు, బోధిస్తున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ మాట అనింది వాళ్ళు కాదు, దుష్టుడు వాళ్ళ నుండి మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? స్ట్రైక్ దెమ్ లార్డ్ విత్ ఆల్ 7 swords. లేదంటే అయ్యా యేసు నామములో నేను బంధిస్తున్నాను ప్రతి అంధకారపు శక్తులు నా నుండి, నా భర్త నుండి, నా నుండి, నీ నుండి స్టార్ట్ అవ్వాలి. ఏదైనా గుర్తుపెట్టుకో, నా నుండి, నా భర్త నుండి, నా పిల్లల నుండి, నా ఇంటి నుండి యేసు నామములో వెడలగొట్ట బడినగా కనతాను. ఆమె నలియ యోహాను సువార్త 14:14 ప్రకారం ఇది ఇలా ఎత్తిపట్టి ప్రార్థించు. నీకు స్పెషల్ గ్రేస్ని ఆల్రెడీ దేవాదేవుడు ఇచ్చాడు. నువ్వు నాకన్నా గొప్పగా ప్రార్థన చేయబోతున్నావా? ఆమె నలుడియా. నాకన్నా ఎక్కువగా ప్రవచనాలు చెప్పబోతున్నావా? ఆమె నలుడియా. నాకన్నా ఎక్కువగా నువ్వు ముట్టుకుంటే స్వస్థతలే. ఆమె నలుడియా. నువ్వు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, నీ పాదము ఎవరి ఇంటిలో మోపినా ఆ ఇంటికి ఆశీర్వాదమే. ఆమె నలుడియా. అనేక మంది బిడ్డలు దీవించబడబోతున్నారు. ఆమె నలుడియా. ఇందులో కాదు, నీ ద్వారా వారి ఇంటిలో. ఆమేన్. కాబట్టి దేవాదేవుడు చెప్తారు, ఎవరి పేర్లైనా మర్చిపోయానా? చూస్తున్న తల్లి షర్మిల అనే వ్యక్తిని ఈ గ్రూప్లోకి పిలవండి. మీ దగ్గర మీకు తెలిసిన వారు ఎవరున్నా ఈ పేరు మీద షర్మిల అనే బిడ్డను ఈ గ్రూప్లోకి పిలవండి. అదేవిధంగా ఈ గ్రూప్లో మీకు సంబంధించిన వాళ్ళలో, మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా రాణిగంజ్, హైదరాబాద్లో ఉంది కదా, రాణిగంజ్ నుండి, ఆ ప్రదేశం నుంచి ఎవరైనా ఉంటే, క్యాథలిక్స్ అయినా, ప్రాటెస్టెంట్ అయినా, అన్యులైనా సరే, వారిని గ్రూప్లోకి పిలవడానికి ప్రయత్నం చేయండి. చెప్పండి, దేవాదేవుడు ఆ బిడ్డల్ని ఎన్నుకున్నాడు. మేబీ ఒకవేళ క్యాథలిక్ అయితే సిస్టర్ని అవ్వాలని ఆ దేవాదేవుడు ఆశపడుతున్నాడు. సిస్టర్ అంటే నన్ను, అంటే ఎవరు ఆడపిల్లని ఎవరో పిలుస్తూ ఉన్నాడు ఆ దేవాదేవుడు మన యొక్క గ్రూప్లోకి. అదేవిధంగా లెఫ్ట్ లెగ్ బొటనవేలు, ఎడమ కాలు బొటనవేలు దగ్గర ఎముక భాగంలో నొప్పి ఉంది మీకు ఎవరికో, ఆ దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శాలిని అనే అమ్మాయిని గ్రూప్లోకి పిలవండి మీకు తెలిస్తే. శాలిని. అసుంత అనే ఆమెని గ్రూప్లోకి పిలవండి. ఆమేన్, హల్లెలూయా. శైలజ అనే అమ్మాయిని గ్రూప్లోకి పిలవండి, దయచేసి పిలవండి. లెఫ్ట్ డ్రమ్ అంటే లెఫ్ట్ ఇయర్, ఈ యొక్క ఎడమ చెవి భాగం లోపల డ్రమ్ ఉంటుందండి మనకి. ఆ డ్రమ్లో విపరీతమైన నొప్పి మీకు అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు పోతుంది. ఆ దేవాదేవుడు సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చి ఉన్నాడు. ఆమె అడిగా. దేవుడికి మహిమ కలుగునగాక. లెఫ్ట్ తొడ దగ్గర ఎర్రని గుల్లలు, ఎవరికో స్వస్థత అయింది. ఎడమ భాగము తొడ దగ్గర మీకు ఇట్లా అడపొడగా కనబడుతూ ఉన్న ఎర్రని గుల్లల్లాగా కొంచెం మీరు అప్పుడప్పుడు ఇట్లా గీరుతూ ఉన్నారు. గీకకండి, గోరు కూడా విషయం ఉంటుందంట, వద్దు గీకొద్దు. ఆ దేవాదేవుడు స్వస్థత ఇచ్చేస్తున్నాడు. విశ్వసించు. ఆమెన్ చెప్పు. ఆమెన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయితే వాక్య పరిచర్య మనందరికీ ఒక ప్రవచనం ఈరోజు దేవుడు ఇచ్చింది. సింపుల్ మాట కాదు ఇది. నువ్వు తీసి కొట్టేస్తే నేనేం చేయలేను. నువ్వు రెస్పాన్సిబుల్ దేవుడికి, నేను కాదు. నా బాధ్యత అయిపోయింది. ఇప్పుడు పరిచర్య చేయడం నా బాధ్యత, నువ్వు కూడా పరిచర్య చేయడం నీ బాధ్యత. ఎన్ని ఉన్నా లేకున్నా, సమస్యలున్నా లేకున్నా, ఒకే రీతిగా బ్రతికేవాడే క్రైస్తవుడు. క్రీస్తులో ఒకే రీతిగా బ్రతకాలి. ఒకే రీతిగా అంటే ఉండకపోయినా పర్లే, లేకున్నా పర్లే, ఉన్నా పర్లే, సమస్యలైనా పర్లే, ఆర్థిక సమస్యలైనా పర్లే, వాట్ ఎవర్ ఇట్ మే బి, గర్భఫలం లేకున్నా పర్లే, ఏసునామంలో కొట్టేస్తున్నాను. ఉండాలి, దేవుడి చిత్తం అదే కాబట్టి, దేవుడి యొక్క వాగ్దాన ఫలం అదే కాబట్టి, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఎవరు తీసేస్తారు? కానీ ఫలించాలి అంటే ఈ ప్రవచనాన్ని పట్టుకో. మనం అందరం వెయిట్ చేస్తున్నాం కదా 2026లో ప్రామిస్ కార్డు. అయ్యా ప్రామిస్ కార్డు తప్పులేదమ్మా. ప్రవచనం కంటే గొప్ప ప్రామిస్ కార్డు ఏముంది తల్లి నీ నా బ్రతుకులో? పట్టుకో ఈ మాటని. పరిశుద్ధాత్మ పలుకులు దేవాదేవుడు చెప్తే ఉన్నాడు. దయచేసి మీరు విన్న ప్రతి పేరుని కూడా గుర్తుపెట్టుకొని పిలవండి బిడ్డల్ని. ఎవరో ఒక అమ్మాయి హాస్పిటల్లో ఉంది ఈ సమయంలో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎవరో ఒక అమ్మాయి హాస్పిటల్లో ఉంది, నాన్నని చూడాలని ఆశపడుతూ ఉంది. ఆ నాన్న మీకు తెలిస్తే ఆ బిడ్డకి చెప్పండి. అంటే ఈ గ్రూప్లోనో లేదంటే మీకు తెలిసిన వాళ్ళ కుటుంబంలోనో సిక్ బ్లడ్ మీద ఎవరో ఉన్నారని మీకు తెలిసి ఉండొచ్చు. వారికి కాల్ చేయండి. కాల్ చేసి, అయ్యా తండ్రిని ఆ బిడ్డ పిలుస్తూ ఉంది, మేబీ తల్లి ఒకటే ఉందేమో హాస్పిటల్లో, తండ్రిని ఆ బిడ్డ చూడాలని ఆశపడుతుంది. మరి దాని తర్వాత ఏం జరగనుందో మనకు తెలియదు. కానీ దేవాతి దేవుడు ఆ బిడ్డని ఏడుస్తూ ఉంది హాస్పిటల్ అని చూపిస్తూ ఉన్నాడు. తండ్రి వెళ్ళాలి, బిడ్డ కోసం తండ్రి కదలాలి. పుట్టగానే సరిపోదు, పెంచడం నేర్చుకోవాలి కదా, ప్రేమను కూడా పంచడం నేర్చుకోవాలి. అది పరిచర్య అంటే, దేవుడి ప్రేమ. దయచేసి అదేవిధంగా దేవుడు గుర్తు చేస్తున్నాడు,
మరి ఈ పరిచర్య ఎలా అండి ముందుకు సాగడం? చాలామంది పరిచర్య మొదలు పెట్టాం, దేవుడి యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాము, కానీ ముందుకు సాగడం ఎలా అంటే ఇదిగో ఆ దేవాదేవుడు నీకే చెప్తున్నాడు ఈ రోజున. ఇప్పుడు పేర్లు పెట్టి పిలిచింది ఎంతమందిని? 23 1 24 మందిని. 24 మందిని దేవాదేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు జాయిన్ అయింది 32 మంది. మిగతా వాళ్ళందరికీ కాల్ లేదనుకోద్దు. నీకు ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక బిడ్డగా ఇంటిలో ఉండి చేసేది ఇంకా ఏదో ఉందేమో గుర్తుపట్టు. ఒక సింగర్గా ఉన్నావేమో, పాటలు పాడడానికి దేవుడు ఎన్నుకున్నాడేమో గుర్తుపట్టు. అంతే సింపుల్. ఈ బిడ్డలందరి పేర్లు ఎందుకు పిలిచాడు అంటే కేవలం వాక్య పరిచర్యకి ఎన్నుకున్నాను చెప్పాడు. అంటే వాక్యం బోధించే శక్తిని దేవుడు ఇచ్చాడు. నీకు మేబీ వినే శక్తి ఇచ్చాడేమో, అదేవిధంగా విచక్షణ వరాన్ని ఇచ్చాడేమో. వివేకవంతులుగా వీరందరి కోసం నువ్వు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయేమో. వారందరూ నీ కోసం ప్రార్థిస్తే నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందేమో గుర్తుపట్టు. ఆ దేవాదేవుడు చెప్తున్నాడు. కాబట్టి గుర్తుపట్టండి. గోపురం పెట్టించుకున్నావంట నెత్తి మీద. హైందవుల గుడికి వెళ్ళి, అన్నిల గుడికి, టెంపుల్ అంటాం కదా, ఎస్ టెంపుల్, హైందవుల టెంపుల్కి వెళ్ళి మొత్తం వాళ్ళ ముందు తల ఉంచావంట. ఆయన ఎవరు ఉంటారు కదా, పూజారు ఏదో అంటారు ఆయన్ని, ఆయన నీ యొక్క తల మీద అది పెట్టాడంట. గోపురమో ఏమో అంటారండి, ఇట్టుంటుంది అది, ఒక గంట లాగా ఉంటుంది, గంట ఆకారంలో. ఆ గంటను పెట్టుకున్నా. వెళ్ళి ఫస్ట్ కనతలిన కథోలిక శిశువులో అడుగుపెట్టి వెళ్ళి కనతలిన కథోలిక శిశువులో గురువు కాదు దేవుడితోనే నేను పాప సంకీర్తన తీస్తున్నాను ఎప్పుడైతే తీస్తావో నువ్వు అడుగుతున్నది ఆ దేవాదేవుడు ఇవ్వబోతున్నాడు. గ్రేస్, కృప, దేవుడి యొక్క అనుగ్రహం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మెడ నరం ఎవరికో పట్టేసింది, ఆ దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిలో మన గ్రూప్లో అని నాకు తెలీదు, నాకు అంత టైం లేదమ్మా, మీరు తప్పుగా అనుకోద్దు, నాకు అంత టైం లేదు. నేను ఎవరి స్టేటస్ను మ్యాక్సిమం చూడను, కానీ ఆ దేవాదేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో. ఎస్, మళ్ళీ రిపీట్ చేస్తాను, అర్థమైంది. ఆ దేవాదేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో మన గ్రూప్లో ఎవరి డీపీ ఉందో నాకైతే తెలియదు, నేను చూడలేదు, నాకు అంత టైమే లేదు, దయచేసి తప్పుగా తీసుకోవద్దు. ఆ దేవాదేవుడు అంటున్నాడు మీ డీపీ లేదంటే మీరు ఉపయోగిస్తున్న మొబైల్లో ఈ యొక్క ఈవిల్కి సంబంధించిన ఫోటో ఏదో ఉంది. ఈవిల్ అంటే దెయ్యానికి సంబంధించిన ఫోటో ఉంది. ఇది ఎలా చెప్పాలి మీకు? నాకైతే ఎలా కనబడింది అంటే 2 కండ్లు ఇట్లా తెల్లగా, ఆ వెనక ఆకారం మొత్తం నల్లగా ఉంది. ఇలాంటి ఫోటో ఈ గ్రూప్లో ఎవరి డీపీలో అయినా, వాట్సాప్ డీపీలో అయినా, ఇన్స్టాలలో అయినా, లేదంటే ఫోన్లో ఒక పెద్ద వాల్పేపర్గా అయినా నువ్వు పెట్టుకుంటే రిమూవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకు చూస్తున్నావు? వాడి రూపాన్ని చూసి 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 నువ్వు నేను అలా అవ్వకుండా ఉందుముగాక. ఆమె నలుడు యేసు నామంలో. కానీ వాడిని స్తుతించమని దేవుడు చెప్పలే. కళ్ళ ముందు దేవుని పెట్టుకో. నీకు వల్ల కాకపోతే పరిశుద్ధమైన గ్రంథాన్ని పెట్టుకో ముందు. పిచ్చి పిచ్చిగా ఉందా మనకి? ఏ రూపాన్ని చూస్తున్నావు నువ్వు? ఎలాంటి రూపాలు? ఇప్పుడు కన్సీవైన బిడ్డలు ఎలాంటి రూపాలను చూస్తారు? చిన్న చిన్న పిల్లల ఫోటోలు, పరిశుద్ధమైన బాలయేసుని మొట్టమొదటిగా విశ్వాసాలైతే, లేదంటే చిన్న చిన్న పిల్లల ఫోటోలు ఉంటాయి, తెచ్చి అతక పెట్టుకుంటారు గోడలకి. ఎందుకు? అంత ముద్దుగా పుడితే బాగుండు అని. గుర్తుపట్టు, ఎవరిని చూస్తున్నావు రోజు? ఎట్లుంటావు నువ్వు? ఎవరో డీపీలో ఉందో, నీ వాల్పేపర్లో ఉందో మార్చు, ఫోటోని మార్చు. చిన్న పిల్లలకి దెయ్యాల మూవీస్ చూపిస్తున్నావు ఎందుకు? నిన్నే అడుగుతున్నాడు దేవుడు. చిన్నపిల్లలకి భార్యాభర్తలతో పాటు కలిసి కూర్చోబెట్టుకొని దెయ్యాల మూవీస్ చూపిస్తున్నావు ఎందుకు? ఏం లాభం వస్తుంది నీకు? ఏమైనా ప్రయోజనం ఉందా? సినిమాలలో ఆ యొక్క చిన్న చిన్న స్టోరీస్లలో అనేక మంది చిన్న చిన్న పిల్లలు స్టోరీస్ పెడుతున్నారు, బైబిల్ స్టోరీస్. అవెందుకు పక్కకు పెడుతున్నావు? దెయ్యాల మూవీస్ ఎందుకు చూపిస్తున్నావు? దెయ్యం పట్టిందా నీకు? నాకు దెయ్యం వదలగొడతాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వదలగొట్టునుగాక. ఆమేన్. దెయ్యాల మూవీస్ మానేయ్, మానేయ్, మానేయ్. బిడ్డలకి ఫియర్, ఆ యొక్క భయము అనేది పట్టుకుందంటే వదలగొట్టలేవు. నీ వల్ల నా వల్ల కూడా కాదు. పెద్ద పెద్ద ఎక్సాసిజమ్స్ని తీసుకొచ్చినా కూడా వాళ్ళ వల్ల అవ్వదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఆ లేత హృదయాన్ని భయాలతో నింపేస్తున్నావు. నీ వల్ల అవ్వదు. రేపు రేపు కట్టలేవు కుటుంబాలు. కింద పడిపోకముందే ప్రయత్నం చేయి, ఆ దేవదేవుడు సాయం చేస్తా అని చెప్తున్నాడు. దెయ్యాల మూవీస్ మానేయాలి. ఆ యొక్క ఏమంటారు ఇవి, అది ఏంటంటే అది మొబైల్లో కూడా చూస్తున్నారు కొంతమంది, అది మానేయాలి. నువ్వెవరో అమ్మ తల్లి, దేవాదేవుడు నీకు చెప్తున్నాడు. లూప్ వేసుకున్నావు అంటే గర్భఫలం రాకుండా, ఆపరేషన్ చేయించుకోకుండా పిల్లలు ఉన్నారు నీకు, లూప్ వేసుకున్నావు. ఆ దేవాదేవుడు జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. నువ్వు ప్రెగ్నెంట్ అయితే ఆ బిడ్డని ఒకవేళ నువ్వు టాబ్లెట్స్ ద్వారా మళ్ళీ అబార్షన్ చేయించుకుంటే లిటరలీ గొంతు పిసికి నువ్వు చంపినట్లే ఆ చిన్నారి పాపని. పాపం కట్టుకుంటున్నావు. లూప్ కాదు నువ్వు వేసుకోవాల్సింది. ఏంటి? మీకు అందరికీ తెలుసు, నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉంది మీ అందరికీ, నాకన్నా ఇవన్నీ తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చూపిస్తున్నాడు ఒక ట్యూబ్ని. దయచేసి మీరు లూప్ వేయించుకోమని ఎట్లున్నా పిల్లలు వద్దు అన్నప్పుడు
తీసుకోవాల్సిన కేర్ తీసుకో. దేవుడు కృపామయుడు, ఎంతమందిని ఇయ్యమన్నా అంతమంది ఇస్తాడు పిల్లల్ని దేవాదేవుడి కృప వల్ల. కానీ పోషించే శక్తి నీకుందా? లేనప్పుడు మరి జాగ్రత్తలు తీసుకో. ఎందుకు అలా చేస్తున్నావు? దేవాదేవుడు చెప్తున్నాడు, కన్ఫెషన్కి వెళ్ళు. ఒకవేళ ఇది ఆల్రెడీ జరిగినట్లయితే, మనలో కొంతమంది ఇలా జరిగినప్పుడు కన్సీవ్ అయ్యి ఆ బిడ్డని గర్భంలోనే చంపుకున్నట్లయితే నువ్వు పాప సంకీర్తన తీయాలి. దేవాదేవుడు చెప్తున్నాడు. ఎవరికో వెన్నుముక స్వస్థత అయింది, దేవాదేవుడు చెప్పాడు. విజయ అక్క గాట్ హీల్డ్, ఆమె నరలియా. క్యాన్సర్ నుంచి ఎవరికో స్వస్థత అయింది. పుష్ప రోజా అక్కకి కూడా చెప్పండి, ఆ బిడ్డకి కూడా క్యాన్సర్ నుంచి సంపూర్ణమైన స్వస్థత దేవాదేవుడు చేసేసి ఉన్నాడు. ఆమె నరలియా. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ అదేవిధంగా చివరిగా మనమందరము ఈరోజు వాక్యము ధ్యానించలేకపోయాం. కొంతమంది బాధపడద్దు, పర్లేదు. కానీ ఈ పర్లేదు అనేది రోజు రిపీట్ అవ్వద్దండి. నాతో సహా ఈ పర్లేదులే, పోనీయలే, అయితమాయలే, దేవుడు అర్థం చేసుకుంటాడులే, నో. నువ్వు ఒకవేళ ప్రార్థించలేని పరిస్థితిలో బెడ్ మీద ఉంటే అర్థం చేసుకుంటాడు దేవుడు. ప్రార్థించలేని స్థితిగతుల్లో ఉంటే అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను అయ్యా, నన్ను నేను హైలైట్ చేసుకున్నాడు. నైట్ నేను అలారం పెట్టి పడుకున్నాను. అలారం మోగింది కూడా నా భర్తకి నాకు వినబడలేదంటే ఇక చూసుకోండి. ఎప్పుడైనా అలారం మోగితే ఒక్కొక్కసారి లింక్ సెండ్ చేసి పడుకుంటారు. నా అంత బుద్ధిహీనరాలు ఇంకెవరు ఉండదు, బట్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది కూడా పాప సంకీర్తనే కాబట్టి. ఆ సమయంలో లింక్ సెండ్ చేసి పడుకుంటానండి, బరిలాగానే, దున్నపోతులాగా. అయితే నేనే చెప్తున్నా అంటే నిన్నటి రోజున మెలకు రాలేదు, పడుకున్నాను అలానే. అంతా అలసిపోయినప్పుడు ఆ దేవదేవుడు ఒక్కసారి క్షమిస్తాడండి. ఈరోజు అయిపోయిందిగా, ఇప్పుడు శక్తి ఇచ్చాడుగా దేవుడు, రేపు జాయిన్ అవ్వాలిగా, మరి ఎందుకు పడుకున్నావు మళ్ళీ అడుగుతున్నాడు దేవుడు. నన్నే, నాతో పాటు జాయిన్ అవ్వని వాళ్ళని కూడా అడుగుతున్నాడు 3 AM. లేదంటే ఇప్పుడు జాయిన్ అవ్వని బిడ్డలు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పండి. వాక్యం యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి. దయచేసి దేవుడు అంటున్నాడు, ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నావు ప్రార్థన కాలికి? నేను ఒకటి చెప్పనా, ప్రేమల అత్తకి మెసేజ్ పెడితే ఐఆమ్ డంప్ అన్నది, అవునా? దానికి ఆన్సర్ చెప్పలే కదా మీకు. ఇంకా నేను మూగదాన్ని అయిపోయాను అనింది. నేను ఒక్కటే వాయిస్ మెసేజ్ పెట్టాను, అక్క ఇలానే పెట్టాను, మీకు ఫార్వర్డ్ చేయమన్నా చేస్తాను వాయిస్ మెసేజ్, నో ప్రాబ్లం నాకు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నన్ను నేను హైలైట్ చేసుకోవడం కానీ కాదు తల్లి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత వినయంగా మాట్లాడతాడో చెప్తున్నాను. నేను నీకు దండం పెడతానక్క, దయచేసి జాయిన్ అవ్వు. దాదాపు 5వ సారో 6వ సారో ఆ బిడ్డను బతిలాడు. ఇంటలే ఏమని పెట్టిందంటే, నేను రోజు జపమాలకి వెళ్తున్నాను, రోజు చర్చికి వెళ్తున్నాను, రోజు సాయంత్రం వాక్యం వింటున్నాను చర్చిలో అనింది. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఎందుకు? దివ్య సప్రసాద నాదుడు నీలోకి రావట్లేడు. నువ్వు ఇంకా జ్ఞానస్నానం తీసుకోలేదు, ఫస్ట్ హోలీ కమ్యూనియన్ తీసుకోలేదు. మరి ఎలా జయిస్తాననుకుంటున్నావు? కనీసం వాక్యం అన్నా చదువుతున్నావు అంటే నా వల్ల కావట్లేదు అంటున్నావు. ఎలా వస్తాడు దేవుడు నీలోకి? ఇంకో వ్యక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న బిడ్డ నీ కోసం ప్రేయర్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. కానీ నువ్వు జాయిన్ అవ్వాలిగా. ఈరోజు జాయిన్ అవ్వలేదే మరి ఎందుకు జాయిన్ అవ్వట్లేవు? రోజు సాయంత్రకాల ప్రార్థనలో టైం పాస్ పెట్టాను అనుకున్నావా గ్రూపు? నిన్ను నన్ను దేవుడు రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన గ్రూప్ ఇదే. టేక్ సీరియస్. సర్వసాధారణంగా తీసుకోకు. కుటుంబాలు కట్టబడుతున్నాయి, కుటుంబాలు ఆధ్యాత్మికంగా లేస్తున్నాయి. డబ్బులు ఇస్తే నీకు పరిశుద్ధాత్మ దేవుని ఎవరు ఇవ్వరమ్మా, ఇవ్వరు. నీకు బ్రతుకుని బాగుపరిచేది దేవుడే. డబ్బులు బాగుపరిచావు, నీకు వ్యాధి ఉందా? అయితే డబ్బు ఏం చేయలేదు, పరమ వైద్యుడైన దేవుడే చేస్తాడు. నాకు కూడా ఆలస్యం అయిపోయింది. 10 మంది డాక్టర్ల దగ్గర తిరిగాను, రిజల్ట్ లేదు. ఇప్పటికీ రిజల్ట్ లేదని నేను అనుకోను. గాడ్ ఈజ్ స్టార్టెడ్ హిస్ వర్క్ ఇన్ మై వూమ్. ఆమేన్, హల్లెలూయా. ఐ బిలీవ్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నిన్నటి రోజున సెయింట్ జోసెఫ్ చర్చ్కి నేను వెళ్ళినప్పుడు నేను ఒకటే అడిగాను, పాలక పునీతుడైన జోజప్ప గారు, నాకు భలే ఇష్టం అండి పునీత జోజప్ప గారు అంటే. సాకుడు తండ్రి, పరిశుద్ధమైన బాలయేసుని, అయ్యో ముల్లోకాలకి అధిపతి అయిన దేవాది దేవుడు మనుష్య కుమారుణ్ణి పోషించాడంటే, అబ్బా అంతకన్నా గొప్ప తండ్రి ఇంకెవరు ఉంటారండి? నేను ఒకటే అన్నాను, అయ్యా ఈ చర్చికి నేను వచ్చాను, మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా నన్ను తీసుకొచ్చారు బిడ్డలను ప్రేరేపించి. అయితే నా వల్ల కాదు, నా బిడ్డలందరూ నీకు సమర్పిస్తున్నాను, నా బిడ్డలందరి కోసం ప్రేర్ చేయి, మనందరి గ్రూప్ కోసం నేను చెప్పింది చేస్తాను అని మాట ఇచ్చినాడు. ఇక్కడే కాదు, ఆ ప్యారిష్ కోసం కూడా నువ్వు ప్రేయర్ చేయి. నేను చేయలేను, అంతమంది కోసం నువ్వు చేస్తావు. బికాజ్ యు ఆర్ స్టిల్ అలైవ్. నువ్వు బ్రతికే ఉన్నావు. నేను నమ్ముతున్నానయ్యా, పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడయ్యా, నువ్వు ప్రార్థించయ్యా. ఇంతే, సింపుల్. భారం నీ మీద వేసుకోకు, పునీతుల మీదేయి, దేవుడి మీదేయి. సమస్తము దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆధారమైన పరిశుద్ధమైన గ్రంథం మీద మోపు. నీ నా భారము దేవాదేవుడు తొలగించున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఏమవుద్దో ఏమో అనే వాక్య పరిచయలో జాయిన్ అయ్యాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు తెలుసా,
నీ వాక్యమే నన్ను బ్రతికించును. ఈరోజు వాక్య పరిచయ ద్వారా నువ్వు బ్రతికావు, ఆధ్యాత్మికంగా స్వస్థత వచ్చింది. ఆమె నలియ నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా.